గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలుగు రాష్ట్రాలకు మొదటి నుంచి రైల్వే శాఖ అన్యాయం చేస్తూనే ఉంది. దశాబ్దాల తరబడి రైల్వే ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉంటున్నాయి. కోట్లాది రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు పేపర్లకు పరిమితం ఉంటుంటే వందలు వేలు మాత్రమే కేటాయిస్తూ నిర్లక్ష్యం మీద నిర్లక్ష్యం చేస్తోంది కేంద్ర సర్కార్. ఎప్పటికప్పుడు ఉత్తరాది ప్రాంతానికి చెందిన నాయకులే కేంద్ర రైల్వే మంత్రులు అవ్వడం, దక్షిణ ప్రాంతానికి అన్యాయం చేయడం, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకి బాగా అన్యాయం జరుగుతున్న తీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత ఎంపీల హృదయాలను కలిచివేస్తోంది. నిన్న ఈరోజు రైల్వే అధికారులతో రైల్వే జీఎంతో జరిగిన తెలంగాణ ఎంపీలు ఆంధ్ర ఎంపీలు చాలా సీరియస్ అయ్యారు. జీఎంలకు ఎన్ని నివేదికలు ఇచ్చినా అర్థం లేనిది లేదా పట్టించుకోకుండా పోతుంది. జీఎంలకు ఇవ్వడం వృధా, మొత్తం ఉత్తరాదికే తరలించుకుపోతున్నారంటూ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న ఈరోజు వాకౌట్ చేస్తూ వెళ్ళిపోయిన సందర్భం కనపడింది. ఎందుకు ఈ రకంగా రైల్వే విషయంలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది? మన ఎంపీలు గట్టిగా పోరాడినా ఫలితం ఉండడం లేదా, లేక ఎంపీలు పోరాడక ఈ ఫలితం రావడం లేదా? సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, ఎంపీలు అందరూ కలిసికట్టుగా ఉంటే ఎందుకు మనకు ప్రాజెక్టులు రావు? ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? ఇది చిత్తశుద్ధి లోపమా లేక చిన్న చూపా అనేది ఇవాళ డిబేట్ నెంబర్ 1లో చూడబోతున్నాం. రైట్, యువర్ అటెన్షన్ ప్లీజ్. డిబేట్ నెంబర్ 1. ఈ డిబేట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఇది చిత్తశుద్ధి లోపమా, మనం అంటే చిన్న చూపా? మీరు ఇంతకుముందు చెప్పిన విషయం చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే గతంలో కానివ్వండి ఇప్పటి వరకు మనకి రైల్వే మినిస్టర్గా మనకి ఎవరికి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎవరికి రాలేదు. గతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎంఓఎస్ ఇచ్చారు. అంతకుముందు మల్లికార్జున గారు ఉన్నారు, దత్తాత్రేయ గారు కూడా కొంతకాలం ఉన్నారు, దత్తాత్రేయ గారు కొంతకాలం ఉన్నారు. కానీ రైల్వే మినిస్ట్రీని ఎక్కువ కాలం పరిపాలించింది జాఫర్ షరీఫ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడినాడు. తర్వాత మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్, అదే విధంగా లల్లు ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ గారు, ఈ విధంగా ఎక్కువ మంది నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు. బీహార్ యూపీ అండ్ దిస్ వెస్ట్ బెంగాల్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్టేట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మన స్టేట్స్ చిన్నచూపు చూసిన మాట వాస్తవం. ఇందులో దాంట్లో ఎవరు కూడా దాన్ని కాంటాక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఇవాళ నేను జరిగినటువంటి రైల్వే జీఎంస్ మీటింగ్ ఏంటంటే, జీఎం గారు ఏంటంటే మనల్ని వారిని అడుగుతున్నారు, మీ ఇంపార్టెన్స్ ఏంటి, మీకు ఏమేమి కావాలి, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ యువర్ సైడ్ అని అడుగుతున్నారు. అవి మేమంతా కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు రైల్వే జీఎం గారు వాళ్ళు బోర్డు పంపిస్తారు. బోర్డు హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ అట్ ద హైయెస్ట్ లెవెల్. దానికి మినిస్టర్ గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మినిస్టర్ గారితో అందరూ కలవాలి, కలిసి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తేనే మనకి అవకాశం ఉంటుంది, లేకపోతే రాదు. ఇక్కడ సాంబశివరావు గారు మీరు ఒక మాట అన్నారు, ఉత్తర భారతదేశానికి సంబంధించిన నాయకులు ఎక్కువ మంది రైల్వే మంత్రులు అవుతున్నారు, మన వాళ్ళకి ఒకరిద్దరికి వచ్చినా కూడా అవి సహాయ మంత్రులుగా ఉన్నారు కాబట్టి మనమే సాధించలేకపోయామనేది ఒక మాట అన్నారు మీరు. నిజమే. కానీ మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అయినా లేదా ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉంటున్న పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, అలాగే తెలుగుదేశం ఉంది. గతంలో కూడా ఉంది, ఇప్పుడే కాదు, గతంలో కూడా నేషనల్ ఫ్రంట్ రూపంలోనో, యునైటెడ్ ఫ్రంట్ రూపంలోనో, లేకపోతే గతంలో ఎన్డీఏ 1 రూపంలోనో మన వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు కనీసం ఆ మాత్రం కూడా సాధించుకోలేరా? ఒక మంత్రిగా ఉన్నంత మాత్రాన ఆయన మొత్తం ఆ రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోతాడు. మన వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా మనం సాధించుకోలేమా? ఇది మన కమిట్మెంట్ లోపం కాదా? కమిట్మెంట్ లోపం ఏం లేదండి. కమిట్మెంట్ మేము అడుగుతున్నామండి. వీఆర్ పర్సూయింగ్ దిస్ సబ్జెక్ట్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏంటంటే, మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రాష్ట్రానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మనకి ఇవ్వట్లేదు. ఆ రైల్వే బడ్జెట్ వచ్చినప్పటికల్లా ఏం చేస్తున్నాడు వాడు, మినిస్టర్ వాళ్ళ స్టేట్కి తీసుకెళ్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను ప్లీజ్. మన మమతా బెనర్జీ గారు ఆ మంత్రిగా ఉన్నప్పుడు నల్లపాటు టు పగిడిపల్లి డబ్ల్యూగెట్ ఎలక్ట్రిఫికేషన్ శాంక్షన్ చేసింది రైల్వే బడ్జెట్ లో. కానీ ఇంతవరకు అది ఆచరణ యోగంలో రాలేదు. ఏంటంటే
ఆనాడు ఉన్నటువంటి ఇది ఆర్ఓఆర్ అంటే ఆర్ఓఆర్ 9% ఉందని అన్నారు. ఇవాళ అది ఆర్ఓఆర్ విజయవాడ గుంటూరు నల్లపాడు టు పగిడిపల్లి చూస్తే దాదాపు 14% ఉంటుంది. 14% వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. ఇప్పుడేం చేశారు వాళ్ళు, సింగిల్ లైన్ గుంటూరు టు నడికోడి సింగిల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ శాంక్షన్ చేశారు ప్రస్తుతం. అదే కాకుండా కాళహస్తి మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్టర్నేటివ్ రూట్ టు చెన్నై. ఎందుకంటే గతంలో మేము చూస్తున్నాం చాలాసార్లు కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన రైల్వే ట్రాక్లు పడిపోవటం ఇవన్నీ చూసి దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఏం చేశారంటే వయా నడికోడి కాళహస్తి మీదుగా చెన్నై తీసుకెళ్ళిన ట్రైన్స్ దానికి కూడా ఇప్పుడు శాంక్షన్ చేశారంటే ఇప్పుడు మనకి దాదాపుగా 2299 కోట్లు బోర్డు సబ్మిట్ చేశారు, శాంక్షన్ అయిందండి. దానికి 50% ల్యాండ్ ఎక్విజేషన్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి ఇవ్వాలి. ఇవాళ వరకు పిడురాళ్ళ నుంచి సేవలపురం దాదాపు 46 కిలోమీటర్లు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి వాళ్ళకి రైల్వే బోర్డుకి అప్పచేయడం జరిగింది. రైల్వే ఇమీడియట్ గా దానికోసం 103 కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తాం, తొందరలో టెండర్ పిలవబోతున్నారు. రైట్. వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, ఐఆర్టీఎస్ అధికారిగా కూడా పనిచేశారు. మీరు ఎందుకు ఇంత చిన్న చూపు, ఎందుకు తెలుగు రాష్ట్రాలంటే సౌత్ సెంట్రల్ రైల్వే అంటేనే మహా రెవెన్యూలో చూస్తే మనం టాప్, ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి మనల్ని పక్కన పెట్టేస్తారు. ఎంత గొంతు చించుకున్నా పట్టించుకునే దిక్కు ఉండదు. జీఎంలు మీటింగులు పెడతారు, ఎంపీలు వెళతారు, నివేదికల మీద నివేదికలు ఇస్తారు, డిమాండ్ల మీద డిమాండ్లు పెడతారు. తీరా బడ్జెట్ చూస్తే మనకి డొల్లా ఏమీ ఉండదు. ఎందుకు ఇలా? లోపం ఎక్కడుంది? మన రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలది లోపమా, మన ఎంపీలది లోపమా, లేక నిజంగానే నార్త్ ఇండియా నుంచి రైల్వే శాఖ మంత్రులుగా అవుతున్న వాళ్ళ సామర్థ్యమా? మొదటిసారి నేను ఐఆర్టీఎస్ ఆఫీసర్ కాదండి, నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను. ఓకే ఓకే ఓకే. తర్వాత రైల్వే చాలా ముఖ్యం అవడం వలన దాదాపు నాకు 2 జోన్లు వస్తాయి. ఒకటి చెన్నై జోన్ వస్తుంది, సదరన్ జోన్ వస్తుంది, సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ కూడా వస్తుంది. రైల్వేలో ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా ముఖ్యమని చెప్పడం వలన నేను వాళ్ళు పిలిచే మీటింగ్లు మాత్రం కాకుండా నేను వేరుగా కూడా వాళ్ళని రెగ్యులర్ గా కలుస్తుంటాను. మీరు చెప్పినట్టుగా మనం అడిగినన్ని వాళ్ళు ఇవ్వట్లేదు. మిగిలిన లోపాలు చెప్పే ముందు నాకు వాళ్ళు గత 18 నెలలుగా చేసింది కూడా 1-2 చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు అన్న చెప్పిన విధంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది మేమందరం నిలదీసి అడగడం వలన నడుకుడి కాళహస్తి శాంక్షన్ చేశారు. ఒక 100 కోట్లు పెట్టి మొదటి భాగం వర్క్ ప్రారంభించడానికి ఇచ్చారు. ఆ విషయంలో జోనల్ మేనేజర్ గారికి, రైల్వే మంత్రి గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం. తరువాత నేను నా కృషి వల్ల పదే అడగడం వలన రైల్వే మంత్రి గారు ఒక షిరిడీకి తిరుపతికి కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేశారు. దానికి ఆయనకు మనస్ఫూర్తిగా వందనాలు చేస్తున్నా. అలాగే తడలో కూడా ఇంకొక లెవెల్ క్రాసింగ్ ఇచ్చారు, రేణిగుంటలో కొంచెం సహాయం చేశారు. సో ముందు సహాయాలకి వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా. తర్వాత మీరు చెప్పిన విధంగా చూస్తే ప్రజలకు ఎంతో అవసరం ఉన్నా కూడా రైల్వేలు ప్రజలకు అవసరమైనంత పని వాళ్ళు చేయట్లేదని చెప్పి నేను చెప్పడంలో నేను వెనకాడను. ఎందుకంటే ఉదాహరణకి సూలూరుపేట మధ్య నుంచి రైల్ ట్రాక్ వెళ్తుందండి. సిటీ వచ్చి 2 విధాలుగా విభజించారు. మధ్యన లెవెల్ క్రాసింగ్ ఎప్పుడు చూసినా మూసేసి ఉంటుంది. ఒక సబ్వే పెట్టమని చెప్పి నేను 18 నెలల నుంచి అడుగుతున్నాను. అది వాళ్ళు శ్రద్ధ తీసుకోకుండా అక్కడక్కడే నెగిటివ్ చేసి పంపిస్తున్నారు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి అంతర్జాతీయంగా తీసుకొస్తానని చెప్పి అది అలాగే పెండింగ్ లో పెట్టారు. సో చాలా వరకు ఈ లోపం మీరు అన్నట్టుగా రైల్వే కేంద్ర మంత్రులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి, ఉత్తర ఇండియా నుంచి వస్తున్నా కూడా ఆఫీసర్స్ వల్ల ఎక్కువ తప్పుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 మీటింగుల్లో కూడా నేను ఆఫీసర్స్ కి ఏం చెప్పానంటే, మేమిచ్చిన ప్రతి దానికి కూడా మీరు ఒక రిప్లై ఇవ్వండి. రిప్లై ఇచ్చేటప్పుడు దయచేసి మీరు ఆలోచించి రిప్లై ఇవ్వండి. మీరు ఒకవేళ చెయ్యలేకపోతే దయచేసి రైల్ భవన్ కి మినిస్టర్ దగ్గర పంపించండి. అక్కడ మీకంటే పెద్ద బాడీలు ఉన్నాయి కదా రైల్వే బోర్డు ఉన్నది, వాళ్ళు చూసి చెప్తారు.
మీకు మీరుగా నెగిటివ్ చేయొద్దని చెప్పి నేను కోరినప్పటికి కూడా చెన్నైలో ఉన్న జనరల్ మేనేజర్ వచ్చి అది ఏం ఆలోచించుకోకుండా నేను ఎన్నో ప్రతిపాదనలు పెడితే వెంటనే నెగిటివ్ ఏంటి చేసి పంపించారు. అధికారులకు అంత సొంత ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళు ప్రజలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులకు అనుగుణంగా పనిచేయాల్సిన అధికారులు సొంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? నాకు తెలిసినంత వరకు అక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు వచ్చి ఆఫీసర్లు ఎస్టిమేషన్స్ అవి ప్రిపేర్ చేయడానికి వాళ్ళకు ఓపిక లేక రైల్వే శాఖ నిధులు కావాల్సిన నిధులు లేకయో మొత్తానికి పొరపాట్లు జరుగుతున్నాయి. నేను ఎన్నో సమస్యలు అది నాయుడుపేట గాని, కాళహస్తి గాని, గూడూరు గాని, వెంకటగిరి గాని, రేణిగుంట గాని, తిరుపతి గాని చెప్పిన వాటికి దాదాపు నేను ఒక 30-40 పెడితే ఒక 4 మాత్రం మళ్ళా అడగడం వల్ల 4 మాత్రం శాంక్షన్ అయిన మిగిలిన వరప్రసాద్ గారు ఒక్క నిమిషం. రైల్వే శాఖలో సౌత్ సెంట్రల్ రైల్వేలో సిపిఆర్ఓగా పనిచేసిన పనబాక కృష్ణయ్య గారు మనకి లైన్లో ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నా సార్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. కృష్ణయ్య గారు, ఎంపీలు చాలా ఆందోళనగా ఆగ్రహంగా కూడా ఉన్నారు. పదే చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదని నిన్న తెలంగాణ ఎంపీలు బాయ్కాట్ చేశారు, తీవ్రమైన విమర్శలు చేశారు జీఎం మీద, రైల్వే శాఖ మీద. ఇవాళ ఆంధ్ర ఎంపీలు కూడా సీరియస్గానే కామెంట్స్ చేస్తూ బయటకు వచ్చారు. కొంతమంది కొంచెం మీడియాతో కూడా సీరియస్గానే మాట్లాడారు. మనం పట్టించుకోవట్లేదు అనేది ఒకటి, పదే చెప్పినా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒకటి, జీఎంలకు నివేదికలు ఇవ్వడం వల్ల, జీఎంలకు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు, అవి చెత్తబుట్టలోకి వెళుతున్నాయి తప్ప కేంద్రం పట్టించుకోవట్లేదు, కేంద్రం ప్రయారిటీస్ వేరుగా ఉంటున్నాయి అనేది వారి ఆరోపణ. మొదటి నుంచి కూడా ఇలాగే ఉందని చెప్తున్నారు. ఇది నిజమా? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే కొంతవరకు ఇది నిజమే అవుతుంది, కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీరందరూ కూడా ఒక ప్రయారిటీస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు 100 కోరికలు కోరి 50 కోరికలు కోరితే అన్ని చేయడం అనేది ఏ డిపార్ట్మెంట్ కూడా వీలు పడదు. ఒక ప్రజాప్రతినిధికి ఎవరికైనా ఒక ట్రైన్ కావాలంటే ఒక ట్రైన్ అడగచ్చు, 2 అడగచ్చు, ఒక 50 ట్రైన్లు 20 ట్రైన్లు అడిగితే చేయలేరు. ఎందుకంటే ట్రాక్ కెపాసిటీ 10 ట్రైన్ల కంటే 15 ట్రైన్లు కలిపేదానికి లేదు మనకు. అవును. అలాగే స్టేషన్స్ లో కూడా అన్ని స్టేషన్స్, నా జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి స్టేషన్స్ అన్ని కూడా ఆధునీకరణ చేయాలని అడుగుతారు. అన్ని చేయలేరు. వాటిలో ప్రయారిటైజ్ చేసుకుంటే 1-2 అడిగితే చేయగలరు. ఎందుకంటే ఒకటేమో ఫండ్స్ ప్రాబ్లం ఉంటుంది డెఫినెట్ గా, రెండోది ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సభ్యులకి అందరికి కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు ఒక లిస్ట్ తయారు చేస్తారు. చేసి ప్రజాప్రతినిధులు కూడా కొన్ని వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లు కూడా నెరవేర్చేదానికి నిజంగా చేస్తూనే ఉంటారు. అన్నిటికీ వీలు పడదని రాసేస్తారు, నిజమే. అందుకని ప్రయారిటైజ్ చేయాలి. వీళ్ళు అన్ని చేయలేరు. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లేదని చెప్పి నేను కూడా, కాబట్టి ఇప్పటి నుంచో 1986 నుంచి ఉండదు. ఎన్నో సర్వేలు చేశారు. తర్వాత గత ప్రభుత్వం వారు దాన్ని మంజూరు చేయించారు. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రీ అయింది, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. ఫైనల్ లొకేషన్ సర్వే కూడా అయిపోయింది. దానికి ఫండ్స్ కూడా రిలీజ్ అవుతాయి. వర్క్ స్టార్ట్ చేయాలి, రీచ్ గా చేయాలి. ఎందుకంటే 300 చిల్లర కిలోమీటర్స్ అది. అదొక పెద్ద ఆల్టర్నేటివ్ రైల్వే లేను. ఎందుకంటే కోస్టల్ కారిడార్ లో ఉన్న రైలు కి ఆల్టర్నేటివ్ గా అప్ ల్యాండ్ లో వచ్చేటువంటి రైలు కాబట్టి ఉపయోగపడుతుంది. దానికి ప్రయారిటైజ్ చేశారు ఇప్పుడు. కాబట్టి దాని గురించి ఫాలో అప్ చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఒకటి. కృష్ణ గారు, మీరు అన్నది నిజమే. మీరు అన్నది ఒక ఎంపీఓ లేకపోతే ఒక కేంద్ర మంత్రో లేకపోతే వీళ్ళు మాకు అన్ని రైళ్లు కావాలి, ఇన్ని రైళ్లు కావాలి, లేకపోతే ఇన్ని స్టేషన్లు, అది సాధ్యం కాకపోవచ్చు. మీరు అన్నది నిజమే. కానీ ఒకటైతే వాస్తవం, అంటే నా ఎక్స్పీరియన్స్ లో కూడా ఎవ్రీ రైల్వే బడ్జెట్ కు ముందు ఎంపీల మీటింగ్లు పెడుతూ ఉంటారు జీఎంలు. ఆ మీటింగ్ లో పాపం ప్రతి ఎంపీ ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా కావాల్సిన రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఎంపీలు విడివిడిగా సమావేశంలో రిపోర్ట్ ఇస్తారు. తీరా చూస్తే బడ్జెట్ లో వీళ్ళు అడిగిన దాంట్లో నాట్ ఈవెన్ 2-3% కూడా ఉండవేమో వాళ్ళు శాంక్షన్ చేసేవి కానీ కొత్త ప్రాజెక్టులు కానీ. చాలా భయంకరమైన ఇది ఉంది. అలాంటప్పుడు ఈ ఎంపీల మీటింగ్లు పెట్టడం వల్ల ఎంపీలకు విలువ లేనట్టే కదా. ఒట్టిగా పిలిచి ఏదో 4 జీడిపప్పులను 2 టీ బాయ్స్ పంపినట్టే కదా. అంటే వీళ్ళు కంటిన్యూస్ ముందే కాకుండా కూడా సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టాల్సిన అవసరం చేస్తుంది. మీటింగ్ ఉంటుంది ఎంపీలతో. అలాగే జెడ్ఆర్ఎస్సీ, ఎన్ఆర్ఎస్సీ, డిఆర్ఎస్సీ కూడా చేస్తారు.
కానీ మీరు అడిగినట్టుగా ఎందుకంటే ఒక స్టేట్ నుంచి ఒక రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ ప్రయారిటీ అట్లా పోతుంది. నిజమే, ఇది కాదన్న లేదు. ఎందుకంటే బీహార్ లేకపోతే వెస్ట్ బెంగాల్ అలా పోతూనే ఉంది. కానీ వాటిల్లో నేను చెప్పేది ఏంటంటే అక్కడ కూడా ప్రజలు పెట్టి పార్లమెంట్ లో ఆ పర్టికులర్ రైల్వేస్ కి దక్షిణ మధ్య రైల్వే కావాల్సిన నిధులు ఎందుకు కావాలా, ఏ బ్రిడ్జిల్లో పెండింగ్ ఉన్నాయి, ఏ రైల్వే లైన్ పెండింగ్ ఉన్నాయి, ఏ ట్రైన్స్ పెండింగ్ ఉన్నాయని కూడా కొంచెం ఫాలో అప్ చేయాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే వచ్చి అడిగేసినంత మాత్రం ఇవ్వలేరు వాళ్ళు. అదే అటువంటి వాళ్ళ రాష్ట్రాల నుంచి చాలా, ఇప్పుడు కేరళ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ విపరీతంగా ఫాలో అప్ చేస్తారు. అందుకే చాలా వరకు వాళ్ళకి మిడిలైజ్ అవుతుంటాయి. మన రాష్ట్రం నుంచి అది తక్కువ ఉందని నేను భావిస్తున్నాను. దాన్ని అంటే మన స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఫాలో అప్ సరిగా ఉండడం లేదనేది మీ ఫీలింగ్. ఒక్క నిమిషం కృష్ణ గారు, ఒక్క నిమిషం వరప్రసాద్ గారు చెప్పండి. ఒక్క చిన్న విషయం కృష్ణయ్య గారికి నేను ఒక చిన్న విషయం చెప్పాలా. వారు రైల్వేలో పనిచేశారు, వారు అభినందిస్తున్నాం. ఇక్కడ ఎంపీలు అడిగింది ప్రతి దానిలో కూడా డబ్బులు లేవు. ఉదాహరణకి మేము కొన్ని ట్రైన్స్ గూడూరులో కానీ లేదా నాయుడుపేట కానీ లేకపోతే సూలూరుపేటలో మేము అడిగింది ఏమిటంటే కొన్ని ట్రైన్స్, ముఖ్యమైన ట్రైన్స్ ఒక స్టాప్ అన్నా ఇవ్వండి. రెండోది వచ్చి చిన్న చిన్న రైల్వే స్టేషన్ లో డిస్ప్లే బోర్డ్స్ అడుగుతున్నాం. మూడోది ఏం అడుగుతున్నామంటే నేలమట్టం ఉన్న ప్లాట్ఫామ్స్ ఉంచకూడదండి, స్కూల్ పిల్లలు ముసలి వాళ్ళు ఎక్కడానికి అది కావాలా అని చెప్పి మేము అడుగుతున్నాం. తర్వాత చాలా చోట్ల బుసపాలెం గానీ అక్కుర్తి గానీ అంటే మీరు మరీ లోకలైజ్డ్ గా చెప్పకండి వరప్రసాద్ గారు. మీరు మరీ మీ ఊర్లో పని మీ కాన్సెప్ట్ అట్లా కాదు. దయచేసి వినండి, దయచేసి జనరల్ గా మాట్లాడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా మాట్లాడండి. లేదు కాదు, దానికే వస్తున్నా. ఈ ఉదాహరణ చెప్పుకోండి, జనరల్ గా మాట్లాడకూడదు, క్షమించండి. మరి మేము నేనేమంటున్నానంటే మేము చెప్పిన ప్రపోజల్ లో డబ్బులే లేవు అక్కడ. అది నేను చెప్పేది. నా ఉదాహరణ చెప్పకుండా వేరుగా చెప్పే ప్రయోజనం లేదు. డబ్బులు లేని ప్రపోజల్ కూడా జనరల్ మేనేజర్లు ఏం ఆలోచించుకోకుండా నెగిటివ్ చేస్తున్నారని చెప్తున్నాను. అంతే తప్పని రైల్వే డబ్బులే లేవు నేను పెట్టిన ప్రపోజల్స్ లో. రైట్ కృష్ణయ్య గారు, ఇక్కడ కేంద్ర మంత్రులతో పాటు రైల్వే మంత్రులతో పాటు రైల్వేలో ఉన్నత స్థాయిలో పనిచేసే జిఎంలు కానీ కాస్త పాలసీ మేకింగ్ లో ఉండగలిగే వాళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ అవడం వల్ల కూడా మనకు నష్టం జరుగుతుంది అనుకోవచ్చా? ఏ స్థాయిలో ఉంటున్నారు ఎక్కువ నార్త్? మన వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఉన్నత స్థాయి పోస్టులు? మనకు నిజంగా దక్షిణాది నుంచి జనరల్ మేనేజర్ ఉండడం లేదు. ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్స్ గానీ, చీఫ్ ఆపరేటింగ్ ఆపరేషన్స్ గానీ, కమర్షియల్ ఆఫీసర్స్ గానీ కూడా చాలా తక్కువ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు మన స్టేట్ వారంటే స్టేట్ ఇంట్రెస్ట్ సెపరేట్ పెరుగుతుంది. ఓకే, అది లేనప్పుడు ఏముందంటే ఈయన మామూలుగా ప్రపోజల్స్ పంపించేస్తారు అక్కడికి, ఢిల్లీకి. అక్కడ రైల్వే బోర్డులో మామూలుగా ఎక్కువ ఉండేది ఆ స్థాయికి పోయినంత జనరల్ గా ఉత్తరాది నుంచో లేకపోతే తూర్పు నుంచో పడవ నుంచో ఉంటారు అందరూ అధికారులు కానీ మెంబర్లు కానీ. సో ప్రయారిటీస్ కొంతవరకు అటు పోవడం కూడా వాస్తవం, ఆయన చెప్పిన కూడా కరెక్టే. కానీ ఇప్పుడు వారు అడిగినట్టు ప్రతి సపోజ్ కరోనా ఎలక్షన్స్ నాయుడుపేటలో ఆపమంటే ఆపలేదు. ఎందుకంటే దానికి ఎక్కువ నాయుడుపేట ఒక్కరు కూడా ఉండరు. అవును. సో అది మనం జస్టిఫికేషన్ చేసుకోవాలి. ఎన్ని టికెట్లు అక్కడ అమ్ముకుంటే మీరు మార్కెటింగ్ సర్వేలో రావాలి. అలాగే ఉన్న లెవెల్ క్రాసింగ్ చేసి ప్రతి ఒక్కరికి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ చేసేసి అలా గుడివారు కట్టాలంటే వీలు పడుతుంది. ఎందుకంటే ఆడ ఒక బండి పోతే 2 ట్రాక్టర్స్ పోతాయి. సో ఆ సెన్సెస్ కూడా తీస్తారు. ఒక సైంటిఫిక్ స్టడీస్ చేసిన తర్వాత చేస్తారు. ఇప్పుడు వారు చెప్పిన వరకు కొంతవరకు నిజమే ఇది. ఎందుకంటే మన అధికారుల్లో మన రాష్ట్రం వైపు కానీ దక్షిణాది కానీ తక్కువ ఉన్నారు ఇప్పుడు జనరల్ మీద హై లెవెల్ స్థాయిలో. రైట్. లోవర్ లెవెల్లో అధికారులు ప్రపోజల్ చేసినప్పుడు కూడా కొన్ని మెటీరియల్స్ కావు. రైట్. రైట్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్ లోకి వచ్చినందుకు కృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం సార్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఇక్కడ ఇది ఒక ఫెడరల్ స్టేట్. ఈ దేశం సమాఖ్య స్ఫూర్తిని నింపుకున్న దేశం ఇది. ఒక మంత్రికి నా ఉత్తర భారతానికి చెందినవాడో లేకపోతే రైల్వే శాఖలో ఉన్నతాధికారులు నార్త్ ఇండియా, నా అనుమానం కరెక్టే, కృష్ణ గారు ఒప్పుకున్నారు. సో నార్త్ ఇండియాకి చెందిన వాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వచ్చే జిఎంలు కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు. రాయపాటి సాంబశివరావు గారు వెళ్ళి ఒక రిపోర్ట్ ఇస్తేనో లేకపోతే ఇంకొకరు వెళ్ళి ఇంకొక నివేదిక ఇస్తేనో మాకు ఇది కావాలని వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ నార్త్ ఇండియన్స్ కాబట్టి అక్కడ చూసుకుంటున్నారు.
కృష్ణ గారు చెప్పినట్టుగా మనకి అన్ని రకాలుగా చెడు జరుగుతోంది. ఒక వ్యూహాత్మకంగానే పై స్థాయిలో పోస్టులు కూడా నార్త్ ఇండియన్స్ని పెట్టుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఇది నష్టం కదా. ఇది ఒకటేంటంటే ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు కొంత వాస్తవం ఏంటంటే జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్ తీసుకుంటా మోస్ట్లీ ఏంటంటే రైల్వేస్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళే అపాయింట్మెంట్స్లో ఎక్కువ ముందుకు వస్తారు సార్. యంగ్ బ్యాచులర్స్ లైక్ ఐఏఎస్ లాగా, ఐఏఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి లైక్ ఐఏఎస్ వాళ్ళే జనరల్గా ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. ఐఏఎస్ 24 years 25 years ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు 55 years వరకు జనరల్ మేనేజర్స్గా లేకపోతే టాప్ లెవెల్ డెసిషన్ మేకర్స్ రైల్వేస్లో పోగలుగుతారు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ కార్పొరేట్ కాలేజీలో ఏ కాలేజీలో ఏమైనప్పటికీ కూడా గత అనేక సంవత్సరాలుగా సివిల్ సర్వీసెస్లో మన వాళ్ళు లేరు. ప్లస్ ఈ టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడా మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఐఏఎస్ నాకు తెలిసి వెళ్ళ మీద లెక్క పెట్టేంత మంది ఉన్నారు అనుకుంటా. నాకు ఈవెన్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి JNT ఉస్మానియా నుంచి కూడా వేల మీద లెక్క పెట్టే మంది ఉన్నారు. కాబట్టి సహజంగా వాళ్ళకు ప్రమోషన్స్ వచ్చేసరికి వాళ్ళు ఈ పరిస్థితి ఎట్లా ఉంటుంది. రెండో బేసిక్ ఇష్యూ ఏంటంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వంలో చాలా సంవత్సరాల నుంచి నాకు తెలిసినటువంటి అయితే కోయిలేషన్ సిస్టంలో అనేక సార్లు బెంగాల్ నుంచో బీహార్ నుంచో రైల్వే మంత్రులు అయినారు. ఇది కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అదే సమస్య వచ్చింది. అంతకుముందు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కొంతకాలం అదే సమస్య వచ్చింది. గుజరాల్ గారి సమస్య అదే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, యూపీఏ వచ్చిన తర్వాత కూడా అదే సమస్య వచ్చింది. అది మమతా బెనర్జీ ఉందా, జార్జ్ ఫెర్నాండెజ్ ఉందా, నితీష్ కుమార్ ఉన్నాడా, ఎవరున్నప్పటికీ కూడా మోస్ట్లీ వాళ్లకు ఫెడరల్ సిస్టమ్ అనేది అనిపించిన వాళ్ళ సొంత రాష్ట్రం యొక్క రాజకీయాలు అనేది సహజంగా వాళ్ళ ప్రాముఖ్యత ఉంటాయి. కాబట్టి న్యాచురల్గా వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్లో ఆ పరిస్థితి జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఆలోచించాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కోయలేషన్ ధర్మాలు ఏమవుతుందంటే మాకు ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ మెయిన్ పార్టీలో చేరేటప్పుడే కండిషన్ పెడతారు మాకు రైల్వే మినిస్టర్ కావాలని. మమతా బెనర్జీ ఆ కండిషనే పెట్టింది, జార్జ్ ఫెర్నాండెజ్ అదే కండిషన్, నితీష్ కుమార్ మాకు రైల్వే మినిస్టర్ ఇస్తే మేము మీ పార్టీలో మీ వాళ్ళు కూడా పెడుతున్నారు కానీ మన వాళ్ళకి ఇవ్వడం లేదు. సంకీర్ణ ప్రభుత్వం మేము చేద్దాం లేకపోతే లేదంటున్నారు. సహజంగా అటువంటి ఆ సమస్యతోటి ఈవెన్ మమతా బెనర్జీ అయితే అంటే ఒకరిద్దరు సౌత్ నుంచి మంత్రులు అయినా కూడా నార్త్ వాళ్ళ మాట వింటారు. వాళ్ళ ప్రాపకం కోసం ఆఫీసర్స్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే రైల్వే యాక్టివిటీ దాంతోపాటు ప్లానింగ్ కమిషన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. అంటే రైల్వేలలో క్లియర్ చేసేటప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీకి ప్లానింగ్ కమిషన్ ఇట్లా రైల్వే క్లియర్ చేసేటప్పుడు ప్లానింగ్ కమిషన్ కూడా ఉంది. ఈ ప్లానింగ్ కమిషన్ లో కూడా ఎవరు వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సరే నీతి ఆయోగ్ వచ్చినప్పుడు పక్కన పెడితే బట్ ఇంకా దురదృష్టం ఏంటంటే ఎంపీలు కూడా ప్రపోజల్స్ ఇచ్చేటప్పుడు ప్రియారిటీస్ అందుకోసం ఇప్పుడు జనరల్ మేనేజర్స్ మీటింగ్లో ప్రియారిటీస్ ఫిక్స్ చేయటమే ఈ రోజు. లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు వాస్తవానికి ఇప్పుడున్న రైల్వేలో మిగులు బడ్జెట్తో కనుక ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 100 ఏళ్ళు పడుతుంది. అన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ఉన్నారు. అనేక రాజకీయ ఒత్తిడి నిధులు లేవు ఇవ్వడానికి. అందుకోసం ప్రియారిటీస్ ఫిక్స్ చేయడం కోసమే నిన్న మన మీటింగ్ లో ఓన్లీ టు ఫిక్స్ ది ప్రియారిటీస్ ఉన్నంతలో బాధపడడం ఇదంతా నిన్న తెలంగాణ ఎంపీలు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తారు. సాంబశివరావు ఇక్కడ ఒక విషయం చూస్తే మీరు 6 సార్లు ఎంపీ అయ్యారు. మీలాగానే కావూరు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు చాలా కాలం ఎంపీలుగా పనిచేశారు. ఇంకా చాలామంది 5-6 సార్లు ఎంపీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మొదటిసారి ఎంపీ అయినప్పుడు మొదలెట్టిన ప్రాజెక్టు ఇంకా అలాగే పెండింగ్లో ఉండుంటుంది ఇప్పటికి కూడా. ప్లీజ్ మీరు వెంకటేశ్వర గారు ప్లీజ్ సార్ యా ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మేము ఆనాడు ఎన్డీఏ గవర్నమెంట్ లో గుంటూరు డివిజన్ తీసుకొచ్చారు. గుంటూరుకి భారతదేశ చరిత్రలోనే 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా రెండో డివిజన్ అనేది లేదు. అట్లాంటివి తీసుకొచ్చాను. అదేవిధంగా ఇక్కడ ROB 2 తీసుకొచ్చాను గుంటూరుకి. మన మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ రైల్వే బోర్డులో వీ హావ్ టు పర్సూ ద మ్యాటర్. నౌ ది ప్రజెంట్ రైల్వే మినిస్టర్ ఎవరు సురేష్ ప్రభు 1,00,000 కోట్లు LICలో లోన్ LICలో ఫండింగ్ చేస్తున్నాడు. దాదాపుగా ఈసారి మట్టికి ఎక్కువ చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ జరుగుతుంది. ప్రాజెక్ట్స్ మొత్తం కూడా కదులుతాయి. మా దగ్గర పెండింగ్ అనేది లేదు. ఒక నల్లపాడు పగిడిపల్లి గతంలో అడిగాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాను. డబ్లింగ్ కూడా మేము తీసుకొస్తాం. మా వరకు నేను 6 సార్లు ఉన్నాను ఎంపీగా. ఐ గాట్ మై థింగ్స్ డన్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. అంటే మీరు అంటారు ఇప్పుడు సురేష్ ప్రభు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు LIC నుంచి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాయని మీరు అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఏమైంది? మీరు ఇండివిజువల్గా సాంబశివరావు గారు మీ గుంటూరుకు అవసరమైన గుంటూరు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇండివిజువల్గా మీరు ఒకటి చేస్తే చేసుకుని ఉండొచ్చు, నేను కాదంట్లా.
యాజ్ ఎ హోల్ స్టేట్గా తెలుగు ప్రాంతంగా చూసుకున్నప్పుడు జరిగింది తక్కువ, జరిగింది శూన్యం. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ మీరు ఇందాక అన్నారు ఆర్ఓఆర్ అని, వాళ్ళు ఆర్ఓఆర్ సంగతి దేవుడెరుగు. ఆదాయం ప్రకారం మనకి రావాల్సిన కేటాయింపులు రావట్లేదు అనేది చాలా బలమైన వాదన. ఆ విషయంలో అయితే మనం ఫెయిల్ అవుతున్నాం. ఎంపీలుగా మీరు ఫెయిల్ అవుతున్నారా, ప్రభుత్వాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి అని నేను చెప్పను, కానీ ఫెయిల్ అవుతున్నాం. As far as I am concerned, I am representing Guntur. I will talk about my Guntur only. I cannot talk about the whole state. But you have to talk. You have to talk. Why? Because రాయపాటి సాంబశివరావు లాంటి ఒక సీనియర్ లీడర్ని మేము గుంటూరు ఎంపీగానే చూడమండి. ఏదో మీరు ఫస్ట్ టైం ఎంపీ అయితే అనుకుంటాం. ఇన్నిసార్లు ఎంపీ అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడిగా మీరు మారిన తర్వాత మిమ్మల్ని ఏదో ఒక గుంటూరు ప్రాంతాన్ని పరిమితం చేసి మేము మాట్లాడమండి. మీరు వైజాగ్ నుంచి ఇప్పుడు నరసరావుపేట, వైజాగ్ నుంచి అనంతపురం దాకా చూస్తాం మిమ్మల్ని. అట్లాగా వెంకటకృష్ణ గారు సార్, ఫస్ట్ ఇల్లు చక్క పెట్టుకోవాలి. మీకు తెలుసు, ఇల్లు చక్క పెట్టుకోవాలి. వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. వాట్ ఎవర్ ఈస్ నెసరీ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. నౌ వీఆర్ ఆస్కింగ్ ఫర్ గుంటూరు టు మాచర్ల ఫ్రీక్వెన్సీ పెంచమన్నాం. ట్రైన్స్ ఎక్కువ ట్రైన్స్ ఏమన్నాం, డెమో ట్రైన్స్ వినుకొండ ఏమన్నాం. ఎక్కడ మా కాన్స్టిట్యున్సీ సంబంధించినంత వరకు వీఆర్ గెటింగ్ అవర్ థింగ్స్ డన్. మా ఎక్కడ లోపం జరగట్లేదు. మిగతా ఎంపీలు ఎందుకు చేయలేకపోతున్నారు అలాగా? మీలాగా మిగతా ఎంపీలు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? లాబింగ్ తెలియదా వాళ్ళకి? దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వై? అది నేను ఎట్లా చెబుతానండి వాళ్ళ సంగతి. చెప్పండి సార్, మనం మంచి పనే కదా చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. ప్లీజ్. నా వరకు నేను సురేష్ ప్రభు నాకు చాలా మంచి మిత్రుడు 15 సంవత్సరాల నుంచి. ఓకే. ఐఎమ్ గెట్టింగ్ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు అక్కడ, ఇక్కడ తెలుగుదేశం లేదు. ఆనాడు నేను రైల్వే డివిజన్ తీసుకొచ్చాను. ఓకే. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా 30 కిలోమీటర్లు 2వ డివిజన్ ఉందని చెప్పండి. మరి ఎట్లా చేశాను? ఆనాడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు, రామ్ విలాస్ పాస్వాన్ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. ఇవన్నీ కూడా మేము చేస్తున్నామండి. చేయట్లేదంటే ఎట్లా? రైట్. వరప్రసాద్ గారు, ఇంకొక వరప్రసాద్ గారు, రాయపాటి సాంబశివరావు గారికి సాధ్యమైంది మిగతా ఎంపీలకు ఎందుకు సాధ్యం కావట్లేదు? లాబింగ్ తెలియకనా, లేక పని పట్ల వాళ్ళ బాధ్యత పట్ల కమిట్మెంట్ చిత్తశుద్ధి లేకపోవడం వలన? ఆర్ దే ఎంజాయింగ్ దేర్ పొజిషన్స్? ఆర్ దే ఎంజాయింగ్ దేర్ ఎంపీ పోస్ట్? నేను మాట్లాడే ముందే చెప్పాను. నేను రైల్వేలో నేను చెప్పిన పనులు కొన్ని చేశారు. షిర్డీ తిరుపతి కానీ, నడికుడి కానీ, లేకపోతే కొన్ని చోట్ల చేశారు. ప్రోగ్రెస్ రికార్డ్ కాదండి, నేను మీ ఇద్దరు ప్రోగ్రెస్ కార్డ్ అడగడం దయచేసి అర్థం చేసుకోండి. నేను వస్తున్నాను, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మెయిన్ పాయింట్కి వస్తా. ఇక్కడ మేము ఇష్యూ ఏమంటున్నామంటే రైల్వే అధికారులు మాకు ఎక్కువగా స్పందించట్లేదు. కృష్ణయ్య గారు చెప్పిన ప్రకారం ప్రపోజల్స్ వాళ్ళు రైల్వే బోర్డుకు పంపించట్లేదు. కింద లెవెలే నెగిటివ్ చేసి పంపిస్తున్నారని నేను చెప్తున్నాను. తర్వాత డబ్బులు లేని ప్రపోజల్ కూడా ముందుకు తీసుకువెళ్ళట్లేదు. అధికారులు వాళ్ళు చూపించవలసిన ఇంట్రెస్ట్ చూపించట్లేదని నేను చెప్తున్నాను. నేను కూడా 30 సంవత్సరాలు అధికారిగా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే అధికారులు డబ్బులున్న ప్రపోజల్ ప్రక్కన పెట్టి మిగిలినవి అది చూసినా చాలు, తర్వాత బోర్డుకు పంపించమని నేను బ్రతిమలాడుతున్నాను. మీ వల్ల చేత కాకపోతే నేను బోర్డును అడుగుతానండి, మినిస్టర్ని అడుగుతాను, పంపించమంటే మా జనరల్ మేనేజర్ చెన్నై వచ్చి రైట్. చెప్పండి సాంబశివరావు గారు, చెప్పండి. వరప్రసాద్ గారు కట్ అయింది, మీరు చెప్పండి సాంబశివరావు గారు. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే అండి, జనరల్గా రైల్వే మినిస్టర్ ఏ స్టేట్ నుంచి వస్తారో ఆ స్టేట్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అది కాకుండా మేము అడిగిన వాట్ ఎవర్ వీ రిక్వెస్ట్ జనరల్ మేనేజర్, దే ఆర్ సెండింగ్ టు ద రైల్వే బోర్డ్. వీ హావ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ రైల్వే బోర్డ్. లేకపోతే పని కాదండి. ఓకే. ఎందుకంటే ఇది రైల్వే బోర్డులో పర్సూ చేసుకోవాల్సిన పని ఉందండి. అక్కడ లాబీ చేయకపోతే పని చేయదండి. ఎందుకంటే అది కూడా మేము చిన్న పనులే చేయించగలిగాం. మరి ఆనాడు మరి మన మినిస్టర్లు ఎవరు లేకుండా మేము చేసాం. ఓకే. మన స్టేట్ నుంచి ఎవరున్నారు? ఇప్పుడు మన కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నాడు ఎంఓఎస్ గా. మరి అంతమంది మల్లికార్జున గారు ఉన్నారు, కానీ కేబినెట్ మినిస్టర్ ఎవరు లేరు. మీరు చెప్పండి, మీరు రికమెండ్ చేయండి, మీరు ముఖ్యమంత్రి గారితో చెప్పండి రైల్వే మినిస్టర్ మనకి ఇవ్వమని. నౌ ద సురేష్ ప్రభు ఈజ్ ద కరెక్ట్ పర్సన్. Okay. And he is doing good job, and he will get the things done.
ఎందుకు of the things, whatever you ask, ఇలాంటి పాజిటివ్ ఇది ఉన్నప్పుడు నిన్న తెలంగాణ ఎంపీలు కానీ ఈ రోజు మీ ఎంపీలు కానీ ఎందుకు బాయ్కాట్ చేశారు జీఎంతో మీటింగ్ని? 6 తెలుగుదేశం ఎంపీలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు కదా మధ్యలో స్టార్టింగే వెళ్ళిపోయారు ఒక 5-10 నిమిషాలకే. ఎందుకు అలాగా? వాళ్ళు జనరల్ ఏంటంటే అప్సెట్ అయింది ఏంటంటే మీరు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేయట్లేదు ఉద్దేశంతో ఉన్నారండి. మేమంతా చివరి దాకా ఉన్నాం. వాట్ ఎవర్ వీ వాంట్ వీ హావ్ గివెన్ ద రిప్రజెంటేషన్. ఇట్ విల్ బి సెంట్ టు ఢిల్లీ వేర్ వీ హావ్ టు పర్సూ ద మ్యాటర్ ఇన్ ఢిల్లీ. రైట్. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, ఎలా ఉంది కేంద్రం వైఖరి? ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ? చాలా సమస్యలు ఉన్నాయి రైల్వేకి సంబంధించి, పెండింగ్ ప్రాజెక్టుకు సంబంధించి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. ఇటీవల రైల్వే క్రాసింగ్, అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్, లెవెల్ క్రాసింగ్ దగ్గర బస్ యాక్సిడెంట్ అయ్యి పిల్లలు చనిపోయారు. అప్పుడు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 చోట్ల సుమారుగా నాకు తెలిసి 32,000-36,000 అన్మ్యాన్డ్ రైల్వే లెవెల్ క్రాసింగ్స్ అని లెక్క తీసి దానికి 6,000 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది ఇది పెట్టడానికి అని. ఇంతవరకు ఎక్కడ ఒక చోట కూడా దాన్ని చేసినట్టు కనిపించలేదు. జరిగి 1.5 year అయింది. అంటే అంత సీరియస్ ప్రాబ్లమ్ను కూడా 6,000 కోట్లతో అయిపోయేది. కనీసం ముందు స్టార్ట్ అయితే చేయాలి, అది కూడా చేయలేదు. అలాంటిది కూడా చేయనప్పుడు ఏ రకంగా వీళ్ళు మనకు న్యాయం చేస్తారు? ఎక్కడ చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి. యాక్చువల్గా మీరు లెవెల్ క్రాసింగ్ గురించి మాట్లాడారు. అవును, ఇప్పుడు మీరు లెవెల్ క్రాసింగ్ గురించి మాట్లాడారు. నర్సరాపేటలో RUB విత్ ఇన్ 6 months we got it cleared and the foundation was laid down. ఓకే, రైట్. యు ఆర్ డూయింగ్ గుడ్, యు ఆర్ డూయింగ్ వెల్. బట్ అందరూ అలా లేరు కదా. మీరు మా బాధ అర్థం చేసుకోండి. రాయపాటి సాంబశివరావు గారికి మొత్తం రాష్ట్రాన్ని ఒక నియోజకవర్గం చేసి అప్పచెప్పేస్తే బాగుండేమో. అలా చేయలేరు కదా. I'm too small, sir. I'm too small. I can't take the burden. రైట్. ఒక్క నిమిషం. సుఖేంద్ర రెడ్డి గారు లైన్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, నల్గొండ శాసనసభ్యులు. సుఖేంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నేను పార్లమెంట్ సభ్యుడిని. సారీ నల్గొండ పార్లమెంట్ సభ్యులు సుఖేంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సారీ. ఓకే, నిన్న మీరు వాకౌట్ చేశారు జీఎంతో మీటింగ్ని. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు రైల్వే శాఖ కానీ లేకపోతే రైల్వే మంత్రులు కానీ మొదటి నుంచి కూడా ఈ తెలుగు రాష్ట్రాలను చిన్నచూపు చూసినా మనం అనుకుంటూనే ఉన్నాం. తెలంగాణని ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదనే ఒక అభిప్రాయం ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఎందుకని? ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా నాకు అంత కోపం రావడానికి కూడా కారణం ఏంటంటే 97-98 నల్లగొండ మాచర్ల రైల్వే లైన్ శాంక్షన్ అయింది. నల్లగొండ మాచర్ల నేను 99లో పార్లమెంట్ సభ్యుడైన అప్పటి నుంచి కాన్స్టెంట్ గా పర్సూ చేస్తున్నాను. డబ్బులు విడుదల చేస్తున్నాము, కానీ పనులు ప్రారంభం కావట్లేదు. తిరిగి 2011లో దాన్ని స్పెషల్ ప్రాజెక్ట్ గా కన్వర్ట్ చేశారు. తర్వాత గత 14-15లో 10 కోట్లు ఇచ్చారు. కానీ దాని మీద MOS సూర్యప్రకాష్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని, నేను కొన్ని దగ్గర అలైన్మెంట్ మార్పుల కొరకు కూడా వాళ్ళని తీసుకొచ్చి నల్గొండ నుంచి నాగనసాగర్ దాకా ప్రయాణం చేశాము. ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు అవసరమని అది కూడా కంప్లీట్ చేసేసారు. 81 కిలోమీటర్లు 452 కోట్లు మంజూరించి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే అసలు దాన్ని శాంక్షన్ అయిన ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదు. తర్వాత ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రశ్న వేశాను పార్లమెంట్ లో, అది అన్స్టార్డ్ క్వశ్చన్ గా వచ్చింది. ఇది మీది వైబుల్ ప్రాజెక్ట్ కాదు, అది టేకప్ చేయడానికి అవకాశం లేదు అనేటువంటిది ఒక నాకు సమాధానం లిఖితపూర్వకంగా వచ్చింది. నేను అన్నాను, ఇక్కడ మీరేమో ప్రాజెక్టు ఎలకేషన్స్ శాంక్షన్ ప్రాజెక్టు, మీ మంత్రి మీ MOS ఏమో ఇది వైబుల్ కాదు అని చెప్పి నాకు జవాబిస్తాడు. మీరేమో అలైన్మెంట్ మార్చి 2013లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో పంపిస్తే మీ రైల్వే బోర్డు ఇంతవరకు ఇన్ని ఉత్తరాలు రాస్తున్నాను, మీ మంత్రికి ఇన్నిసార్లు కలుస్తున్నాను, ఎప్పుడు కూడా చేస్తామంటారు తప్ప 22 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది. కాబట్టి మేము నిన్న దాంట్లో అడిగాను, ఏంటయ్యా దీని పరిస్థితి అంటే, సార్ ఇది రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాలన్నారు. రైల్వే బోర్డు నిర్ణయం తీసుకునే దానికి మరి నువ్వెందుకు మరి మమ్మల్ని మీటింగ్ పిలిచారు? ఏ ఒక్క అధికారం అన్నా నీకుందా దీంట్లో?
రైలు ఆపే అధికారం నీకు లేదు, లేకపోతే ప్రాజెక్టుల పురోగతి గురించి మీరు ఎప్పటికప్పుడు అక్కడ పర్సూ చేస్తున్నారా అంటే అది లేదు. కేవలం మాకు ఛాయ్ టిఫిన్ భోజనం కొరకు పిలిచారా మీరు? కాబట్టి నేను దీనికి నిరసనగా రేపు పార్లమెంట్ లో కూడా ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాను మీ మంత్రికి. ఇక్కడ ఉన్నది ఒకటి, ఆయన ఇచ్చిన జవాబు ఒకటి. అవసరం అనుకుంటే పార్లమెంట్ లో ఇండెఫినెట్ ఫాస్ట్ కూర్చుంటాను, కానీ ఈ మీటింగ్ వల్ల వ్యర్థం కాబట్టి నేను ప్రొటెస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాను చెప్పాను. ఇక్కడ సుఖేంద్ర రెడ్డి గారు, ఇది మీరు సీనియర్ పార్లమెంటేరియన్, మీరు చాలా రైల్వే బడ్జెట్ చూశారు. ఎవ్రీ రైల్వే బడ్జెట్కు ముందు ఎంపీలతో జీఎంలు సమావేశం పెట్టడం, వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం అనేది సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తుంది. దానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు ఇవ్వట్లేదు అనేది అది చర్చనీయాంశమే ఖచ్చితంగా. నేను అనేది ఇన్ని రైల్వే బడ్జెట్లు చూసిన మీరు, ఇన్నిసార్లు రిపోర్ట్స్ ఇచ్చిన మీరు ఇప్పుడు మాత్రమే ఎందుకు అంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు? అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా బీజేపీ లెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని మీ అనుమానమా? లేదండి, నేను ఏ ప్రభుత్వం మీద అపవాదు కొరకు నేను చేయలేదు. ఇది కేవలము అధికార యంత్రాంగం పర్సూ చేయట్లేదు. 2013లో అలైన్మెంట్ మార్చి సీఎం కాస్ట్ తోనే ఇది అవుతుందని మీరు రిపోర్ట్ ఇచ్చారు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు. మరి ఆ రైల్వే బోర్డుకు నేను 10 సార్లు వెళ్ళాను, మీరు కూడా ఎందుకు తెప్పించుకోలేకపోయినారు? వాళ్ళు తిరిగి చెప్పియాలి కదా చాలా సమస్యలు. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే జగ్గయ్యపేట, మేళ్ల చెరువు, మట్టంపల్లి, దాంట్లో మాకు ఇచ్చిన రిపోర్ట్ లో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ దగ్గర ఆగి ఉన్నది అనేటువంటి విషయం రాశాను. నేను అన్నాను, రైతులు వచ్చి మా కాంపెన్సేషన్ రేట్ గిట్టుబాటు అవుతుందంటే రైతులను తీసుకొని వెళ్ళి కలెక్టర్ దగ్గర కూర్చొని జేసీని పిలిచి వాళ్ళకి సెటిల్మెంట్ చేసేసి ఈ పేమెంట్ మీకు ఈ పద్ధతిలో వస్తుంది మీరు తీసేసుకోమని చెప్పి వాళ్ళని ఒప్పించినాను. కానీ మీ రైల్వే అధికారులు మాకు ఈ సమస్య ఉన్నది, ఈ భూసేకరణలో జాప్యం జరుగుతున్నది, మాకు ఈ హర్డిల్స్ ఉన్నాయని ఒక్కనాడు కూడా నా దగ్గరకు వచ్చినటువంటి పాపన పోలేదు. కాబట్టి మీరు సమస్యలు మా ప్రజాప్రతినిధుల దృష్టికి తెస్తే మేము అధికారులతోని స్పీడప్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. మేమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే మీరు మీ సమస్యలు మా దృష్టికి లేకుండా ఇటు, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి విషయం. ఈసారి మీ ప్రయారిటీస్ ఏంటి సుఖేంద్ర రెడ్డి గారు? సీనియర్ ఎంపీగా ఈసారి మీ ప్రయారిటీస్ ఏంటి అసలు? తెలంగాణకు సంబంధించి కానీ లేదా మీ ప్రాంతానికి సంబంధించి కానీ ఎలాంటి ప్రయారిటీస్ ఉన్నాయి? ఇప్పటికీ 2 ప్రాజెక్టులు మంజూరు చేయబడి పనులు జరుగుతున్నది. ఒక ప్రాజెక్టు ఇప్పుడు మేము కొత్త కోరికలు పోతుంది, అయ్యేది కాదు, సచ్చేది కాదు, కాగితాల మీద ఉంటుంది తప్ప వాస్తవ రూపం దాల్చడానికి నా జీవిత కాలంలో ఒక ప్రాజెక్ట్ మొదలు పెడితే నేనైతే చూడను. అదే విషయం చెప్పాను. 22 ఏళ్ల కింద 97-99లో మంజూరు అయితే ఇప్పుడు దానికి పనులు ప్రారంభం కాకపోతే నా జీవిత కాలంలో ఎక్కడ చూడగలుగుతాను? కానీ సుఖేంద్ర రెడ్డి గారు, ఇక్కడ నాకు ఇప్పుడు ఈ డిబేట్ లోనే 2 ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి నాకు. ఒకటి, పనబాక కృష్ణయ్య గారు, మీకు తెలుసు సిపిఆర్ఓగా చేశారు ఆయన లైన్లోకి వచ్చి, ఒకటి వాస్తవం మనకి ఈ నార్త్ ఇండియన్స్ మినిస్టర్లు అవ్వడం వల్ల నష్టం జరుగుతోంది, దానికి తోడు ఆఫీసర్స్ కూడా సీనియర్ లెవెల్లో పాలసీ మేకర్స్గా ఉండే ఆఫీసర్లు కూడా ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఉండడం వల్ల మనకి నష్టం జరుగుతుందనేది చెబుతూనే ఇంకొక పాయింట్, చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. మన ఎంపీలు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఫాలో అప్ చేయడం లేదు, ఏదైనా డిమాండ్ పెట్టిన తర్వాత రెగ్యులర్ ఫాలో అప్ ఉండడం లేదు, అందువల్ల కూడా మనకు నష్టం జరుగుతోంది, దానివల్లనే ఎక్కువ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదనేది ఆయన ఒక పాయింట్ చెప్పారు. అదొకటి చెప్పండి దయచేసి. రెండోది, రాయపాటి సాంబశివరావు గారు మనకు లైవ్లో ఉన్నారు ఇప్పుడు, మీరు చెప్పేది కూడా వింటున్నారు. ఆయన ఏమన్నారంటే, మిగతా ఎంపీల గురించి నేను మాట్లాడను, కానీ నేను 6 సార్లు ఎంపీగా నేను కొన్ని ప్రాజెక్టులు అనుకొని రెగ్యులర్ ఫాలో అప్ చేసుకుంటూ నాకున్న ఫ్రెండ్షిప్తోనో లేకపోతే వాళ్ళతో మంచి సంబంధాలు నెరుపుతూనో మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ నేను తెచ్చుకున్నాను. 30 కిలోమీటర్ల దూరంలోనే ఇంకొక డివిజన్ కూడా పెట్టించుకోగలిగాను నేను అని. అంటే ఎంపీలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పర్ఫెక్ట్గా ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనేది వీళ్ళిద్దరి మాటలను బట్టి నాకు అర్థమైంది. దీనివల్ల మీలాంటి వారి రెగ్యులర్ ఫాలో అప్ కూడా ఫెయిల్ అవుతుందేమో అనే ఒక అనుమానం. మీరు ఒక విషయం చెప్తాను, అక్కడే రాయపాటి సాంబశివరావు గారు లైన్ లో ఉన్నారు. నేనే స్వయంగా వారికి అడిగాను,
అయ్యా మీరు అధికారంలో ఉన్నారు, మీ మిత్రపక్షం నల్లగొండ మాచర్ల, నల్లగొండ నాది మాచర్ల నీది. దీన్ని ఫాలో చేయండి, మీరు అధికారంలో ఉన్నారు, దీన్ని పూర్తి చేయిద్దాము అని ఎన్నిసార్లు చెప్పానో అడగండి ఆయనని. మొన్న పోయిన సెషన్ లో, ఈ సెషన్ లో అంతకుముందు సెషన్ లో కలిసినప్పుడు కూడా చెప్పాను ఆయన. అవునండి, మాచర్ల నల్లగొండ, అది నల్లగొండ తెలంగాణది కదా, ఆయన ఎందుకు పట్టించుకుంటారు? ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోమంటేనే, ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోమంటేనే నేను ఎందుకు పట్టించుకుంటారండి? నా గుంటూరు నాకు ముఖ్యం, ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నారు ఆయన. నల్గొండ గురించి ఎందుకు పట్టించుకుంటారు? పార్లమెంట్ మాచర్ల. యా చెప్పండి. మాచర్ల ఆయనదే. అవును, మాచర్ల ఆయనదే, నల్గొండ ఆయనది కాదు కదా. అంటే రెండు కలిపి నల్లగొండ నుంచి మాచర్లకే అవసరం లేదు, తిరగదు అది. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే ట్రైన్ అది. రాయపాటి గారు చెప్పండి, సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి. సుఖేందర్ రెడ్డి గారు అడిగిన మాట వాస్తవం అండి. దాదాపు 10 సార్లు చెప్పారు, కానీ నేను దాని ఇంతవరకు టేకప్ చేయలేదండి. ఒక్క నిమిషం, నేను కొంతవరకు అంగీకరిస్తాను. చాలా సంవత్సరాల పాటు రైల్వే శాఖ బీహార్ టు బెంగాల్, బెంగాల్ టు బీహార్ తిరిగింది. అవును, అప్పుడు అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన మా యూపీఏ ప్రభుత్వం కావచ్చు, చాలా సందర్భాల్లో రాష్ట్రాల మధ్యలో రైల్వే శాఖ సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్రగా నడిచినాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రతిదీ మనం ఒకరి మీద నెపం పెట్టుకొని పోయేదానికంటే కూడా చేసి మంజూరైనటువంటి ప్రాజెక్టులకు ప్రియారిటీ ఇచ్చి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి నేను నా దగ్గర కరెస్పాండెన్స్ చూపెడతాను మీకు. ఎన్నిసార్లు లేఖలు ఇచ్చాను, ఎన్నిసార్లు పర్సనల్ పోయి కలిశాను. జగ్గేపేట మేల చెరువు నేను ఎన్నిసార్లు చేస్తే తప్ప దాన్ని మేల చెరువు వరకు పూర్తి చేయించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే ఇనాగ్రేషన్ చేయించాను. నేను ఆ సభకు అధ్యక్షత వహించాను. తర్వాత ఇప్పుడు ఆ మట్టంపల్లి వరకు పూర్తయి మెలిగారు కూడా లింక్ కావడానికి 16-17లో పూర్తి చేస్తామని చెప్పారంటే ఈ సంవత్సరం 100 కోట్లు బడ్జెట్ ఇస్తే ఈ సంవత్సరం 550 కోట్ల ప్రాజెక్ట్ అది పూర్తి అయిపోతుంది. కాబట్టి నేను ఇదే విషయాన్ని రాయపాటి సాంబశివరావు గారి కూడా చెప్పాను. నేను అయ్యా ఈ మాచర్ల నల్లగొండ ఇన్నేళ్ల నుంచి ఉంది, మీరు కూడా ఒకసారి నాకు ఇంట్రెస్ట్ లేకపోతే సూర్యప్రకాష్ రెడ్డిని ఎంఓఎస్ నల్లగొండ నుంచి నాగార్జున సాగర్ దాకా కార్లో రోడ్ నెంబర్ తీసుకుపోయి ఇంజనీర్లను తీసుకుపోయి మేము అందరూ ఫాలోఅప్ చేసినాం కదా. ఇక్కడ ఒక్కటండి చెవిటోని ముందర శంకుదినట్టు ఉంటది ఆ కేంద్ర ప్రభుత్వంలో. అంటే ఎవరుందా అంతేనా? బీజేపీ అంతే, నేను మా ఊళ్ళైనా అంతే, వీళ్ళైనా అంతే, ఉన్న వాస్తవం చెప్తున్నాను. రైట్, దీంట్లో సాంబశివరావు గారు చెప్పండి. సుఖేందర్ రెడ్డి గారు అడిగిన మాట వాస్తవం అండి, కానీ నేను మట్టికి దాన్ని ఇంతవరకు టేకప్ చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్ గా నల్గొండ నుంచి నడికూడి దాకా ఉందండి, నడికూడి నుంచి మాచర్ల తీసుకెళ్ళాలి. ఐ హావ్ నాట్ టేకెన్ అప్ దట్ ప్రాజెక్ట్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ది శ్రీకాళహస్తి లైన్ మేము దాన్ని ప్రయారిటీ ఇస్తున్నామండి. ఓకే రైట్, మనతో థ్యాంక్ యూ సుఖేంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ లైన్లో సుఖేంద్ర సాంబశివరావు గారు ఒక్క నిమిషం చెప్పండి. చెప్పండి సాంబశివరావు గారు చెప్పండి. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. భువనగిరి ఎంపీ నర్సయ్య గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. నర్సయ్య గౌడ్ గారు, మీరు కూడా చాలా డిమాండ్స్ పెట్టారు, కానీ ఒకటి ఆశ్చర్యకరమైన డిమాండ్ ఏంటంటే విద్యార్థుల సౌకర్యార్థం గ్రామాల్లో రైలు ఆపాలని. రైల్స్ ఆర్ నాట్ సిటీ బస్ కదా, అంటే కొంచెం మరీ ప్రతి అంటే మాకు వచ్చిన రిపోర్ట్ అలా ఉంది. మీరు నిన్న జిఎం దగ్గర అలాంటి కామెంట్ ఏదో చేశారని. గ్రామాల్లో కాదు, వాళ్ళు కమర్షియల్ వయబిలిటీ అంటే ఆఫ్ కోర్స్ రైలు అనేది కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు, ఇదేదో స్పెషల్ బిజినెస్ వెంచర్, వెల్ఫేర్ కూడా ఉంటుంది అందులో. ఇందులో ప్రయాణికులకు స్పెషల్లీ ఇప్పుడు మీరు రామన్నపేట ప్రాంతం ఉంది, మీ గ్రామాల్లో లేదు, రైల్వే స్టేషన్ లో గ్రామాల్లో అడుగుతారా అండి మీరు అంతా? దగ్గర అట్లా వచ్చిందని ఒకటి వాళ్ళు చెప్పారు. నేను అడిగింది అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీడుని బట్టి అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమంటారు, మీరు ఇన్ని టికెట్లు కొంటేనే మేము ఆపుతా ఉంటారు. టికెట్లు ఎప్పుడు కొంటారు? మీరు ఆపితే కదా, ఆపముందుకే కొంటే ఆపుతా ఉంటారు. సెకండ్ థింగ్, సపోజ్ వీ హ్యావ్ ఏ రెవెన్యూ మోడల్ ఉంటుంది, నీడ్ మోడల్ కూడా ఉండదా? డెఫినెట్ గా నీడ్ మెయిన్ రెవెన్యూ కాదు. ఇప్పుడు రైల్వేకు తక్కువ బడ్జెట్ అయితే కేంద్ర ప్రభుత్వం జనరల్ బడ్జెట్ ఇస్తుంది కదా. ఇప్పుడు రామలపేట నుంచి లేకుంటే వలిగొండ నుంచి విద్యార్థులు 500 నుంచి 700 మంది హైదరాబాద్ కు చదువుకోవడానికి వస్తారు. హైదరాబాద్ లో ఉండాలంటే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. మార్నింగ్ ట్రైన్ లో వస్తారు, ఈవినింగ్ వస్తారు. నేను ఆపను అంటే ఎందుకు ట్రైన్? అండ్ సపోజ్ యూ వాంట్ టు మెయింటైన్ టైం మెయింటైన్ చేయదలుచుకుంటే హౌ మచ్ టైమ్ ఇట్ రిక్వైర్స్? 3 minutes.
నువ్వు ఏదో అర్ధ గంటలో నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి తీసుకోపోవట్లే కదా. రైట్. అసలు నరసయ్య గౌడ్ గారు ఈ బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో ఈ ప్రయారిటైజేషన్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి జరుగుతుందా, లేక వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు తోచింది ఏదో చేసుకుంటారా? ఎందుకంటే మీరు జీఎం దగ్గర వ్యక్తం చేసిన నిరసన అందరూ, మీరు ఒక్కరే కాదు, టోటల్ ఎంపీస్ అందరూ నిన్న, ఇవాళ ఆంధ్ర ఎంపీలు కూడా అదే చేశారు, వాకౌట్ చేసి వచ్చేసారు చాలామంది. నిన్న మీరు అదే చేశారు. ఎందుకు గ్రౌండ్ రియాలిటీని కాకుండా వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు ఆ ప్రయారిటీని డిసైడ్ చేసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఏంటంటే నెంబర్ 1 కావాల్సింది, నేను జీఎం గారికి ఏం చెప్పానంటే మీరు ఇక్కడ ఉండవద్దు, మీరు ప్రతి దానికి రిఫర్ టు రైల్వే బోర్డు అంటే ఎందుకు మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు ఉంది కదా. మీరేమన్నా ఏదేమన్నా పోస్ట్ ఆఫీసా లేకుంటే ఒట్టి వేస్తే మేము పోయి అందిస్తాము అనుకుంటే దెన్ రైల్వే బోర్డు వాళ్ళతో కూర్చోబెట్టవచ్చు కదా. అండ్ సెకండ్ థింగ్ ఐ టోల్డ్ హిమ్, లెట్ us గో టుగెదర్. దేర్ ఆర్ స్మాల్ థింగ్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బోర్డు లేకుంటే డిస్ప్లే అన్నది అది కేటగిరీ డి, దానికి అవసరం పెట్టము అంటారు. కేటగిరీ డి అంటే డిస్ప్లే ఎంత అవుతుందండి? 1000 రూపాయలు లేకుంటే 5,000 రూపాయలు, 10,000 రూపాయలు. నువ్వు కేటగిరీ డి చేపట్టి మేము ఎలక్ట్రానిక్ బోర్డు పెట్టంటే అవసరమైతే నువ్వు పెట్టవా? అవసరాన్ని బట్టి నీడు వేసుని పెట్టవాలని చెప్పినాం. సెకండ్ థింగ్, సపోజ్ నీకు ఒక దగ్గర ఆపటం వల్ల 2 minutes or 3 minutes ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఇంత టెక్నాలజీ, ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ బేస్డ్ ట్రైన్స్ నడుస్తున్నాయి. మనం సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. థర్డ్ ఏంటంటే ఇందాక మా సహచరుడు సుఖేంద్ర గారు మాట్లాడినట్టు ఇదంతా బీహార్ టు, ఇప్పుడు రైల్వే మినిస్టర్ అంటే నేను నిన్న పోయి చూసిన, గుప్తా, వర్మ, శర్మ, గిర్మా, ఇట్లా చూసుకుంటే చటర్జీ, బెనర్జీ, దీని ఒక్కడు మన తెలుగు దొరికాడు అక్కడ. అది సహాయ మంత్రి కదా, మంత్రి ఆఫీసర్ అంటారా? ఆఫీసర్లు మొత్తం వాళ్ళే ఉన్నారంట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి, నేను పార్లమెంట్లో కూడా చెప్పాను, మీరు బి అండ్ సి కేటగిరీ జాబ్ స్టేట్ వైజ్ డివైడ్ చేయండి. అంత కరెక్ట్. పాలసీ మేకింగ్ పొజిషన్ లో ఉండే ఆఫీసర్స్ అందరూ వాళ్ళే ఉంటున్నారు. ఏ కేటగిరీ మంత్రులు కూడా తప్పుదో పట్టిస్తారు. పాలసీ మేకింగ్ లో ఇంకొక చిన్న విషయం, ఇంకోటి రెవెన్యూ అత్యధికంగా సౌత్ సెంట్రల్ రెవెన్యూ నుంచి వస్తుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. నేను అడిగాను, మీరు జోన్ ప్రకారము మీరు రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే మేము ఇక్కడ మీరు రెవెన్యూ దేవాలో మీరు తీసుకుపోయి అక్కడే చేస్తారు. బికాస్ ఇట్స్ క్లోజర్ టు ఢిల్లీ. అసలు పార్లమెంట్ సౌత్ షిఫ్ట్ చేస్తే సగం రోగం పోతుంది. రైట్. సాంబశివరావు గారు, మీరు ఇంకొక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏదో చేశారు ఇవాళ. ఏంటండి? విశాఖపట్నాన్ని ప్రత్యేక జోన్గా చేయాలి అని అంటే దాన్ని విశాఖపట్నంలో చేస్తే వరదల్లో కొట్టుకుపోతే తీసుకొచ్చి గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టాలి అని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చుకో. ఇప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణ జరగట్లేదని అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర గొడవ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో అది అడుగుతున్నారు. ఎప్పటి నుంచో ఉంది కదా సార్, ఇది వాళ్ళు కాదు, దాదాపు 20-30 ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్ అది. అది కూడా మాకే కావాలని మీరు అడిగితే తప్పని నేను అనట్లా, వాళ్ళు అంటారు. అట్ట కాదండి. సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? ఎక్కడుంది? సికింద్రాబాద్ లో ఉంది. సికింద్రాబాద్ లో ఉంది. అంటే సీఎం ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్. అవును. ఇప్పుడు ఆంధ్ర సీఎం ఎక్కడున్నాడు? అమరావతిలో. ఎక్కడ? అమరావతి ఉంటాడు. కాబట్టి అమరావతి దగ్గర ఉండాలి జనరల్ మేనేజర్ ఆఫీసు. సింపుల్ థింగ్. సీఎం కి రైల్వేకి సంబంధం ఏంటి సార్? రైల్వే సెంటర్ కదా. అది కాదండి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్కడ ఉందండి హెడ్ క్వార్టర్స్? అవునండి, హైదరాబాద్ మొదటి నుంచి ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదటి నుంచి నిజాం అనే మహానుభావుడు ఒక ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాడు కాబట్టి దాన్ని డెవలప్ చేశారు. అంత మాత్రాన్ని మీరు వైజాగ్ అడిగితే, ఒకటి నేను అనేది ఏంటంటే వైజాగ్ సంబంధించిన ఈస్ట్ కోస్ట్ నుంచి దాన్ని విడదీయాలనే దాన్ని దాదాపు ఒక 25-30 years నుంచి ఉన్న డిమాండ్. అది ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. విడదీయలేదు, నిజమే. కాంగ్రెస్ పార్టీ విడదీయలేదు. ఇప్పుడేదో బీజేపీ అధికారంలోకి వచ్చింది, విడదీస్తారని పాపం వాళ్ళంతా ఆశపడుతున్నారు. బీజేపీ ప్రధానమైన మేనిఫెస్టోలో కూడా అది ఉంది, మీకు తెలియంది కాదు. వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా చెప్పారు. అట్లాగా సార్, మా రిక్వెస్ట్ ఏంటంటే సదర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. అవును. కర్ణాటకలో అట్లే ఉంది, బెంగళూరులో. మీరు అడగటంలో తప్పంటారండి. మీరు అడగడం కరెక్టే కావచ్చు, మీ వ్యక్తిగతంగా మీ జిల్లా ప్రజల కోసం మీరు అడిగితే అడుగుండొచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకులుగా అడిగేటప్పుడు ఇది ఒక కొత్త వివాదానికి దారితీస్తుంది. మీరు అన్నారు, మీ వెనకనే గల్లా జయదేవ్ గారు అన్నారు. మీరు అనడం వెంటనే మీ వెనకనే గల్లా జయదేవ్ గారు అన్నారు. అది సరే అండి. మేము గతంలో ఏం చేసామండి, నా విజయవాడ గుంటూరు డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ చేయించాను. గుంటూరు టు తెనాలి డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఈజ్ స్టార్టెడ్. ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం కదండి. మా ఏరియా ఇప్పుడు గురిజాల ఏరియా ఉంది, గురిజాల పల్నాడు ప్రాంతం ఉంది, మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. వీ నీడ్ సమ్ ఇండస్ట్రీస్. వి వాంట్ ద రైల్వే జోన్ టు బి కెప్ట్ దేర్.
ఎట్లా మీరు వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు? వైజాగ్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మీరు ఇప్పటికే రాజధాని అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, డెవలప్మెంట్ అంతా ఇక్కడే చేసుకుంటున్నారు, మీ మీద చాలా రాజధాని ఒకటి ఇచ్చారంటే మాకు ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయండి? ఇక్కడ నీళ్ళు పట్టిసీమ నీళ్లు కూడా తెచ్చుకున్నారు మీ దగ్గరికే. రాజధాని ఒకటే వచ్చింది, ఇక్కడ రకరకాల చర్చ జరుగుతూ ఉంది. 33,000 ఎకరాలు మేము ఇచ్చాం. అదే సార్ మీరు తెచ్చారు చేశారు బాగానే ఉంది. ఎక్కడండి మా జాబ్స్ ఎక్కడ ఉన్నాయండి ఇనపట్ల? అదే వైజాగ్ వాళ్ళకి వద్దా? ఇప్పుడు వైజాగ్ వాళ్ళకి ఏం నేను వైజాగ్ అనుకోండి, సపోజ్ నేనే విశాఖపట్నం వాసిని, నేను విశాఖపట్నం వాసిని అయితే ఐ కాంట్ హియర్ యు. ఏమైంది? వినబడుతుందా? చూడండి అది రైటా, లైన్ కట్ అయింది. ప్రకాష్ రెడ్డి గారు ఇది ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న అంశం, అది విశాఖపట్నాన్ని చేయాలి స్పెషల్ ఈస్టర్న్ రైల్వేస్ మాట ఊరికే రాదు. ఆయన అన్నాడంటే దాని వెనకాల ఏదో పెద్ద లాబింగ్ ఏదో జరుగుతున్నట్టు కనపడతాం. అందుకోసం ఖరగ్పూర్ లో ఉంది కాబట్టి చెప్తాను, మీకు ఇంత చెప్పాను. ఖరగ్పూర్ లో ఉంది కాబట్టి ఇవన్నీ అంటే కరెక్ట్ అంటే బాగా గమనించాల్సింది ఏంటంటే ఇది వైజాగ్ కు సంబంధించిన ఒక చాలా దాని సీనియారిటీ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం. ఒక సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు సీనియర్ పొలిటీషియన్, ఆయన ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో హోంవర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు వైజాగ్ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు. బట్ అంటే వైజాగ్ అనేది స్ట్రాటజిక్ గా కరెక్ట్ ప్లేస్ కూడా, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ బాగా జరుగుతుంది, అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంపోర్ట్స్ వస్తున్నాయి ఇక్కడికి. ఇంపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి మేజర్ రైల్వే యాక్టివిటీ విశాఖపట్నం నుంచే ఉంది. ఈ రోజున కోల్ మన ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ నుంచి మొదలు పెడితే మనం అనేక ఇంపోర్ట్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్ట్రాటజిక్ గా విశాఖపట్నం ఉండడమే కరెక్ట్. అక్కడ పోర్ట్ అక్కడ ఉంది, ప్లస్ బయలుదేరా నుంచి వస్తుంది ఐరన్ ఓర్ మొత్తం అక్కడికే వస్తున్నది. కాబట్టి ప్లస్ ఈస్టర్న్ అటుపక్క ఖరగ్పూర్ ఇంకా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కూడా. కాబట్టి ఇది 250 కిలోమీటర్ల సరిగ్గా మన హైదరాబాద్. వరప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు గారు, గల్లా జయదేవ్ గారు వైజాగ్ కోసం అడుగుతున్న ఈ జోన్ ని కూడా అమరావతికే ఇవ్వాలి అనడాన్ని అని డిమాండ్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? నేను అన్ని విజయవాడకి ఇవ్వకూడదు, తిరుపతి రాయలసీమ కూడా వారు డెవలప్ చేయవలసిన అవసరం చాలా ఉంది కనుక ఆ జోన్ మాకు తిరుపతికి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. చాలా పెద్ద ఏరియా రేణుగుంట తిరుపతిలో అన్ని చోట్ల ఉంది కనుక ఆ జోన్ మాకు ఇస్తే బాగుంటదని చెప్పి మేము అడుగుతున్నాం. రాయలసీమకి ఏ విధమైన అభివృద్ధి జరగలేదు, అందుకని చెప్పి అక్కడ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్. సాంబశివరావు గారు, ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇదే అంశం మీద వైజాగ్ నుంచి హరిబాబు గారు, ఖమ్మంపాటి హరిబాబు గారు, లేకపోతే ఇంకెవరైనా బీజేపీ నాయకులు అడిగితే ఏం సమాధానం చెప్తారు? చెప్పండి. వైజాగ్ నుంచి హరిబాబు గారు కానీ లేకపోతే ఇంకెవరైనా వైజాగ్ నాయకులు అడిగితే వినిపించట్లేదా? వాట్ హ్యాపెండ్? కెన్ యు హియర్ మీ? యా ఐ యామ్ హియరింగ్ యూ. వినపడుతుందండి? రైట్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు, మాతో చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వరప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నర్సయ్య గౌడ్ గారు నెక్స్ట్ డిబేట్ కూడా కంటిన్యూ అవుతారు కాబట్టి నెక్స్ట్ డిబేట్. సాంబశివరావు గారు, ఇక్కడ ఖమ్మంపాటి హరిబాబు గారు కానీ లేదా ఇంకెవరైనా విశాఖపట్నానికి చెందిన నాయకులు, ఆ ప్రాంతానికి చెందిన నాయకులు అడిగితే మీరు ఎలా సమర్థించుకుంటారు? ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ మళ్ళీ ఇప్పుడు మీరు అడగడం అంటే మీరు అడగకుండా ఆషామాషిగా అడగరు, మీరు ఏదో ఎక్సర్సైజ్ జరుగుతుంది వెనక, అది మీ దగ్గర తెచ్చుకోవడానికి. ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు మా ఏరియాకి మాకు కావాలని అడగటంలో తప్పే లేదు, వాళ్ళు అడగటంలో వాళ్ళు తప్పే లేదు. వినపడుతుందని ఇప్పుడు వాళ్ళ ప్రాంతం వాళ్ళు అడగటం తప్పే లేదు, మా ప్రాంతం డెవలప్మెంట్ కోసం మేము అడగటం మా తప్పు కాదు. అది ఓకే, లీవ్ ఇట్ టు సీఎం స్టేషన్. రైట్. సాంబశివరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సీఎం గారు కూడా అక్కడే అన్నాడు కానీ బట్ we don't want only Guntur or Gurjal to be kept. రైట్ సాంబశివరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది రైల్వేలకు సంబంధించిన చర్చ. ఇక హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ సర్కార్ ఎలా చూస్తోంది, టీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తోంది, ఈ తీర్పు యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది, ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు, మొత్తంగా చాలా దూకుడుగా వెళ్ళాలి, ప్రతిపక్షాలకు ఊపిరి సలపని రీతిలో ఎన్నికల్ని నిర్వహించాలి, కన్ను మూసి తెరిచేలోపు ఎన్నికలు అయిపోవాలని టీఆర్ఎస్ పన్నిన వ్యూహం ఎందుకు బెడిసికొట్టింది, ఇప్పుడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.